హాయ్ బ్రోస్. ఈరోజైతే నేను మీ దగ్గరికైతే ఒక కొత్త మానవాన్నయితే తీసుకొనొచ్చాను. ఇంకో విషయం అయితే ఇది నా కొత్త ఛానల్. అదే ఇది నా ఫస్ట్ ఛానల్. నాకైతే ఎటు ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. లైక్ మానవాస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. కానీ నేనైతే ట్రై చేస్తాను నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. ఎందుకంటే ఈ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంక మనం ఎటువంటి లేట్ లేకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇంక మనకి స్టార్టింగ్‌లోనే ఒక ప్లేస్ అనేది కాలుతున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఇంక అక్కడైతే ద బర్త్ ఆఫ్ ది హీరో అని చెప్పి మనకైతే ఒక టైటిల్ చూపిస్తూ ఉంటారు. అక్కడైతే ఇదొక నోవెల్ అబౌట్ ఒక అబ్బాయి అయితే ట్రావెల్ చేస్తుంటాడు డైమెన్షన్ చుట్టూ. తనైతే కౌంట్లెస్ ఆఫ్ హీరోస్‌ని పుట్టుంటాడు ఈ ప్లేస్‌లో అయితే సేమ్ కాంటినెంట్‌లో. ఇక్కడైతే మనకి ఇమేజెస్‌లో అయితే ఈ ప్లేస్ మొత్తం కాలుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో, అంటే ఆ మెయిన్ క్యారెక్టర్ తనైతే ఎస్కేప్ అయిపోతాడు డార్క్ ఫారెస్ట్ నుంచి. ఫైనల్ ఒక టౌన్ కనపడతాడు. తను ఒక టౌన్‌లో అయితే ఒక ఆవిడ తనైతే కాపాడుతుంటది. ఇంక తర్వాత ఆ ప్రజలందరూ కూడా తనని యాక్సెప్ట్ చేసి ఉంటారు. లైక్ తన హీరో కాబట్టి. ఇంక అందరూ బాగా ఫ్యామిలీగా ఫీల్ అవుతూ ఉంటారు. తనైతే ఇక్కడ ఇంక దాంతో కొన్ని రోజుల తర్వాత అయితే ఎవరో వచ్చి వాళ్ళని చంపేసినట్టుగా ఈ ఇమేజ్‌లో మనం చూడొచ్చు. అక్కడైతే అందరూ కష్టపడుతున్నట్టుగా ఉంటాడు. లైక్ ఎవరో మిస్టీరియస్ గ్రూప్ అయితే వచ్చేసి ఇదంతా డిస్ట్రాయ్ చేసేసినట్టు ఒక మిస్టీరియస్ గ్రూప్. నాకు తెలీదు. నేను అక్కడ ఉన్నప్పుడైతే నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. కానీ ఇక్కడ నేను చాలా వీక్‌గా ఉన్నాను. నేను చాలా అసలు ఎవరిని చంపలేనేమో అన్న భయం వేస్తుంది ఇక్కడ అని చెప్పి తనైతే చెప్తూ ఉంటాడు. తనైతే చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. తనైతే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. బికాజ్ తనైతే ఫస్ట్ టైమ్ భయపడుతున్నాడు కాబట్టి. ఫైనల్లీ ఒకడినైతే చంపేదానికైతే రెడీ అయిపోయి ఉంటాడు మనోడైతే. ఇంకా స్ట్రెయిట్‌గా ఒకడి మీదైతే అటాక్ కూడా చేసేసాడు ఉంటాడు. ఇంక దాంతో అటాక్ అనేది క్లీన్ పడుతుంది. "ఎవర్రా నువ్వు" అని చెప్పి వాడినైతే అడుగుతూ ఉంటాడు. ఇంకా ఒక పర్సన్ అయితే మనోడైతే ఏం పట్టించుకోకుండా "నీ మొగుడురా" అని చెప్పి స్ట్రెయిట్‌గా వచ్చేసి తన మీద అటాక్ చేస్తుంటాడు. "చంపండ్రా ఓడ్ని వాడెవడో ఇక్కడ ఎక్కడికో నుంచి వచ్చి మనల్ని అందరిని చంపుతున్నాడని" చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి అందరి మీద అయితే స్లాషెస్ అయితే యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లైక్ ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మన కళ్ళల్లో అయితే కోపం అయితే కనపడుతుంటది ఇక్కడ మనకి. ఇంక అలా అయితే మనోడైతే దొరికినోళ్ళనైతే చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ నేల మొత్తాన్ని రక్తమయంగా మార్చేస్తూ ఉంటారు మనోడైతే. లైక్ ఇక్కడైతే విధ్వంసం సృష్టించుంటాడు ఇక్కడ. ఇంకా అలా మనోడైతే చోహాన్ అయితే దొరికినోళ్ళని చంపేసి ఉంటాడు. ఇంకా ఫైనల్లీ వీళ్ళందరిని నేను చంపేశాను అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత తనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా అందరిని చంపేసి ఉంటాడు. అసలు ఎవరిని పంపించాడు, వెనక ఎవరున్నారో కూడా ఎవరికీ తెలీదు. కానీ తన కట్టయితే రక్తానికి అంటుకుని ఉంటది. ఫస్ట్ టైమ్ తన ప్లేస్‌లో అయితే ప్రతి ఒక్కడు చనిపోతూ ఉంటాడు. ఇంకా తనైతే ఏం చేయలేకపోతూ ఉంటాడు. ఈళ్ళని అసలు ఎవరు పంపించారో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. అలా తనైతే అనుకుంటూ తను ఒక డీప్ థింకింగ్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళందరికి ఒక గ్రేవ్‌యార్డ్ మొత్తం సృష్టించేసేసి లైక్ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ చావులు అని చెప్పి తనలో తనైతే క్వెషన్‌లు వేసుకుంటూ ఉంటాడు. అసలు ఈ చావులు అసలు దేనికి కారణం? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా తనైతే ఫస్ట్ టైమ్ ఒక మర్డర్ చేసి ఉంటే తను రియలైజ్ అయిపోయి ఉంటాడు. చావు అనేది ఎంత భయంకరంగా ఉంటదని చెప్పేసి. ఇంకా అలా అయితే తన ప్లేస్‌ని వదిలేసి లైక్ ఆ ఫారెస్ట్‌ని అయితే వదిలేసి ఒక సిటీకి అయితే ఎళ్ళుంటాడు. ఆ సిటీ అనేది టర్టిల్ టైప్ ద సిటీ ఆఫ్ వెస్టర్న్ స్టోన్స్, ద హార్ట్ ఆఫ్ హెరిటేజ్ ప్రాపర్టీ. ఇంకా అక్కడైతే అండ్ ఇట్ ఈస్ ఇక్కడ. ఇక్కడ మనం చూస్తుంటే ఒక క్యాసిల్ క్యాసిల్ అనే ట్రేష్ అనే పర్సన్ అయితే కలుస్తాడు మనోడైతే. తనైతే కుక్కని కొడుతుంటాడు. తన లైఫ్‌ని అయితే బెక్ చేసుకునేదానికి. మనోడైతే నిజంగా తన బాడీ లెక్క చేసుంటాడు. ఇది డెఫినెట్‌లీ క్యాసిలా? ఆ! నేను చూసేదానికైతే క్యాసిల్ హెరిటేజ్ లాగా మారిపోయినట్టున్నాను. నేను ఈ నోవెల్ చదువుతా పడిపోయినట్టున్నాను. లైక్ చనిపోయినట్టున్నాను అని చెప్పి తను అనుకుంటుంటాడు. అసలు నేను ఎలా ఈ బాడీలోకి ప్రాసెస్ అయినట్టున్నాను. అసలు ఈ బాడీలోకి వచ్చేసినట్టున్నాను. ఇది బానే ఉంది. నేను చూసినాక లుక్స్ లైక్ నేను క్యాసిల్ లాగా ఉన్నాను. సరే నేను ఫస్ట్ బుక్ సిరీస్‌లో చూసుంటే క్యాసిల్ ఒక మేజర్ విలన్ లాగా పనిచేస్తాడు. కానీ తను దేనికి పనికిరాడు. లైక్ స్టార్టింగ్‌లో వచ్చేసి వెళ్ళిపోయినట్టుగానే చూపిస్తాడు. కానీ బాడీలోకి వచ్చాను నేను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఈ ప్లేస్ అనేది చాలా విచిత్రంగా చూస్తుంటాడు. పర్వాలేదు. మరీ అంత చెత్తగదేం లేదు. బానే ఉన్నా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే నాకు ఆర్ఫన్ కాదు. నేను నా డబ్బులు చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా నేను చావాల్సిన అవసరం లేదు. నాకు ఖచ్చితంగా నా కోసం ఏమైనా చేస్తాడు. నా లైఫ్ ఒక కింగ్ లాగా ఉన్నప్పుడు బాలేదు కానీ ఇక్కడికి నేను చావాల్సిన అవసరం లేదు. రైట్ ఐ కెన్ డై. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను చూసుకోవాలి. లైక్ ఈ ప్లేస్ మొత్తం నేను చూసుకోవాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి నేను చావాల్సిన లేదు. నాకు చావేం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను రిగ్రెట్ లేకుండా బ్రతుకుతాను. నాకు వెనక చూసింది ఎటువంటి స్కాల్ లేదు. తన ప్రకారం చూస్తుంటే ఈడైతే ఇంకా మెయిన్ క్యారెక్టర్‌ని కలిసినట్లేడు. తన ప్రకారం చూస్తుంటే మెయిన్ క్యారెక్టర్ ఇంకా ఇక్కడికి వచ్చినట్లేడు. ఇంకా అలాగే తను ఇక్కడికి వచ్చేసి విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. లైక్ వచ్చిన వెంటనే ఫస్ట్ మనోడినైతే కొట్టుంటాడు. టేస్ట్ ఆఫ్ మెయిన్ వల్ల ఇదొక రెగ్యులర్స్‌గా నేనైతే సర్లే ఏం చేద్దాం. సర్లే పక్కన పెట్టండి. తను ఇంకా ఇక్కడికి రాలేదు కదా! తను మనం యూజ్ చేసుకున్న తన మూవ్స్ అన్నా తెలుసు. తను ఎంత ఛాలెంజెస్ చేయబోతుందో మొత్తం తెలుసు. తను ఒక హీరో కాబట్టి తను ఖచ్చితంగా ఎలా చేయబోతుందో తెలుసు. కాబట్టి తను నా సైడ్ తిప్పుకుంటే ఇదంతా నా లైఫ్ మొత్తం ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా నేను అలా చేస్తానని చెప్పి తనైతే ఐడియా తెచ్చుకుని ఉంటాడు. ఇంక తర్వాత ఈ స్టోరీ మొత్తం నేను రాసిపోతున్నాను. ఈ పాస్ట్‌లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి అవాయిడ్ చేశాను. నేను బతకాలి. నేను చావాల్సిన అవసరం లేదు. నేను ఒక విలన్ లాగా చావాల్సిన అవసరం లేదు. ఒక లాంగ్ లైఫ్, హెల్తీ
కావాలి నాకు అని చెప్పి అనుకుంటూ ఇంకా నేను హ్యాపీగా బతకాలి, నేను చావాల్సిన అవసరం లేదు. ఏమో మరి ఫస్ట్ పార్ట్ స్టోరీ అయితే తొందరలో స్టార్ట్ అవబోతుంది. సర్లే అని చెప్పి తనైతే అర్థం చేసుకుంటాను. నా జుట్టు మీద తను దూకుంటూ సీమ్స్ ఇది ఫ్యాంటాస్టిబుల్‌గా ఉంది కదా! అని చెప్తుంటాడు. ఇంకా లాట్స్ ఆఫ్ కౌంట్ ఫ్యామిలీ ఇదే ఈ లైక్ అది ఇమ్మానువ పేరు. ఇంకా అలాగే గైస్ ఏదైతే ఫస్ట్ చాప్టర్ ఇది సారీ జీరో చాప్టర్ ఇది. ఎందుకంటే జీరో చాప్టర్ కానీ మీకు ఇంట్రెస్ట్‌గానే వస్తే నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. ఒకవేళ మీకు గాని కంటిన్యూ చేస్తాను. నేను కొత్త చేద్దామని చెప్పి నేను ప్లాన్ వేసాను. కాబట్టి ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో.